చూడు దత్తు, జిలేబీలు బేకరీలో ఇచ్చి నువ్వు నేరుగా కాలేజ్కి వెళ్ళు. టైం వేస్ట్ చేయొద్దు, సరేనా? ఓ, నేరుగా కాలేజ్కే? నీకు కొంచెం హెల్ప్ చేసే అవకాశం ఇచ్చావు, అదే చాలు నాకు. అయ్యో, అక్క మళ్ళీ ఎందుకు వెనక వేస్తున్నావు? ఇదా, బేకరీ అతను జిలేబీలు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా, అందుకే ఆ నందీశ్వరుడికి జిలేబీ పెడదామని. ఓహో, మొదటి భాగం దేవుడి కన్నమాట. అలాగే అనుకో. నంది చెవిలో నా ఆశలు చెప్పుకున్నాను, చూడు ఎంత త్వరగా నెరవేర్చాడు. నేను కూడా అంతే త్వరగా మొక్కు తీర్చాలి, అందుకే పొద్దున్నే గుడికెళ్ళొస్తాను. అక్క, నీ ఆశలు కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడేలా ఉంటాయా? నీకోసం నువ్వు ఎప్పుడు వేడుకుంటున్నావు చెప్పు. దత్తు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరిగితే మనకు కూడా మంచి జరిగినట్టే. నువ్వు దీన్ని ప్యాక్ చేయి. ఇది ఆ నందీశ్వరుడికి. క్షమించండి అత్తయ్య, ఈరోజు విరాజ్కి ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా, అందుకనే నేను. పర్లేదు మిథిల, నువ్వు మంచి మనసుతోనే పూజ చేసుంటావు. మిథిలకి తన గురించి వేడుకోవడం కంటే అందరి కోసం వేడుకోవడమే ఎక్కువ సంతోషం కదా మిథిల? అవును, విరాజ్ ఎక్కడా కనిపించడం లేదు. వదినా, తనని స్పెషల్ గా రెడీ చేసేవాళ్ళు వచ్చారు కదా, ఖచ్చితంగా లేట్ అవుతుంది. ఎవరు రెడీ చేస్తున్నారు రియా? ఒకసారి అటు చూడు, నీకే తెలుస్తుంది. అన్నయ్యకి అవుట్ఫిట్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. గుడ్ జాబ్ రమ్య. ఈ రోజు విరాజ్ ది బెస్ట్ గా కనిపించాలి. చూసిన వెంటనే జనం ఒక అంచనాకి వచ్చేది మనం వేసుకునే బట్టల వల్లే కదా. ఆ బట్టలే మన వ్యక్తిత్వాన్ని చెప్తాయి. విరాజ్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని బ్యాలెన్స్ చేసే నేర్పు ఉంది. తన పర్సనాలిటీకి ఈ అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. కరెక్ట్ గా చూస్ చేసావు. గుడ్ రమ్య. విరాజ్, నీ ల్యాప్టాప్ ఫుల్ ఛార్జ్ అయింది. నువ్విచ్చిన ప్రెజెంటేషన్ పీపీటీ ఈ పెన్ డ్రైవ్ లో ఉంది, తీసుకో. రమ్య, పీపీటీ ఆల్రెడీ నా ల్యాప్టాప్ లో ఉంది. అవును విరాజ్, కానీ ఇంకొక కాపీ పెట్టుకోవడం మంచిదని సేవ్ చేశాను, తీసుకో. విరాజ్కి ఏం కావాలి, ఏం వద్దనేది బాగా అర్థం చేసుకున్నావు రమ్య. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మమ్మా. ఒక్క నిమిషం. అన్నయ్య, వద్దు వద్దు. ఆల్ ది బెస్ట్ విరాజ్, బాగా ప్రెజెంట్ చేయి. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఓకే. విరాజ్, నాకు నీ మీద నమ్మకం ఉంది. బాగా ప్రెజెంట్ చేయి. అత్తయ్య పేరు నిలబెట్టాలి. తప్పకుండా అమ్మా. ఇండిపెండెంట్ గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు విరాజ్. మిథిల హెల్ప్ కావాలంటే అడగడానికి మొహమాట పడకు. వారిజా గారికి ఏమిష్టమో ఏం కావాలనేది మిథిలాకి బాగా తెలుసు. నువ్వు తన్నడిగి తెలుసుకోవచ్చు.
అదంతా మేనేజ్ చేసే సామర్థ్యం విరాజ్కుంది. చూస్తూ ఉండండి, తనకి డీల్ వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ మిథిలా.